హాయ్ అండి. మీరు చూస్తున్నారు మౌని రాజేష్ సింపుల్ హోమ్ రెసిపీస్ అండి. ఈరోజు రెసిపీ వచ్చేసి ఆంధ్ర స్టైల్ గోంగూర కర్రీ అండి. ఇది చాలా సింపుల్‌గా ఉంటుంది. అలాగే చాలా టేస్టీగా ఉంటుంది. సో, నేను సగం ప్రిపేర్ అయ్యాక వీడియో తీసి పెడితే బాగుంటుందేమో అన్న ఆలోచన అయితే వచ్చిందండి. ముందుగా ఒక బౌల్‌లో కడిగి శుభ్రం చేసి పెట్టుకున్న ఒక గోంగూర, అలాగే 4, 5 పచ్చిమిర్చి, ఒక 2 టమాటాలు, కొంచెం పసుపు, కొన్ని వెల్లుల్లిపాయలు, ఒక ఆనియన్, అలాగే కొంచెం కారం, 1 టేబుల్ స్పూన్ ఉప్పు కూడా వేసి ఇలా ఉడికించుకున్నాక దీన్ని పప్పు గుత్తితో మెత్తగా స్మాష్ చేసుకోవాలండి. ఈ విధంగా స్మాష్ అయ్యాక ఒక కళాయి పెట్టుకొని దాంట్లో కొంచెం ఆయిలు, అలాగే పోపు దినుసులు, కొంచెం జీలకర్ర వేసుకొని అలాగే ఎండుమిర్చి 4-5 వేసుకోండి. మీరు తెల్ల గోంగూర తీసుకుంటే కొంచెం తగ్గించుకోండి. ఎర్ర గోంగూర తీసుకుంటే కొంచెం ఎండుమిర్చి పెంచుకోండి, బాగుంటుంది పుల్ల పుల్లగా, కారం కారంగా. సో, అలాగే వెల్లుల్లి, ఉల్లిపాయలు కూడా వేసి బాగా ఎర్రగా వేయించుకోవాలండి. ఇలా వేగిన తర్వాత ఇందులో 1/2 స్పూన్ పసుపు చూసి వేసుకోండి. ఇందాక ఉడికించేటప్పుడు కూడా వేసుకున్నాం కాబట్టి. అలాగే కొంచెం ఇంగువ కూడా వేసుకోవాలి. వేసుకొని ఫ్రెష్గా తీసుకున్న కరివేపాకు కూడా తీసుకొని 2 రెమ్మలు వేసుకొని తాలింపు మంచిగా వేయించుకొని, మనం ఇందాక స్మాష్ చేసి పెట్టుకున్నాం కదండి, ఆ బౌల్ స్టవ్ పైన పెట్టుకొని ఈ తాలింపును మొత్తం దీంట్లో వేసేసుకోవాలి. అలాగే సిమ్లో ఒక 2 మినిట్స్ ఆ గోంగూరకి ఆ తాలింపు పట్టిందాక ఒక 2 మినిట్స్ ఉంచి స్టవ్ ఆఫ్ చేసి ఒకసారి సాల్ట్ చెక్ చేసుకుంటే ఇంకేముందండి, వేడి వేడిగా గోంగూర కర్రీ అయితే రెడీ అయిపోతుంది. ఇది తెలంగాణ సైడ్ కూడా చాలామంది ఎక్కువ ఇది తాలింపేసి కర్రీలాగా చేస్తుంటారు. ఈ విధంగా ఉడికించుకొని పోపేయరు. సో, ఒకసారి ట్రై చేయండి. చాలా ఈజీగా ఉంటుంది. టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. ఫస్ట్ టైం మన ఛానల్ చూసే వాళ్ళైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే బెల్ బటన్ కూడా ఉంటుంది, క్లిక్ చేయండి. నేను వీడియో పోస్ట్ చేయగానే నోటిఫికేషన్ వస్తుంది.